ఎందుకు మీరు రెబల్ స్టార్గా మారారు? ఎందుకు మీరు ప్రతినిత్యం మీరు ప్రజాగలం వినిపిస్తున్నారు? అంటే నేను ఇప్పుడు ఈ గవర్నమెంట్ లాస్ట్ కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడే కాదు, నేను చంద్రబాబు మీద అదే పని చేసిన, రాజశేఖర రెడ్డి మీద అదే పని చేసిన, కిరణ్ కుమార్ రెడ్డి మీద అదే పని చేసిన, కాకపోతే రోషయ్య మీద కూడా అదే పని చేసిన. కాకపోతే జనం నిన్న మొన్న ఎక్కువ చూస్తున్నారు కదా, అంతకుముందు మా ఫైట్ అంతా క్షేత్రస్థాయిలో కింది నుంచి ఉండే కదా. యూనివర్సిటీలో ఉన్నప్పుడు స్టూడెంట్ మూవ్మెంట్ అప్పటి నుంచి కావచ్చు, ఫస్ట్ నుంచి కూడా అంటే వాస్తవాలు మాట్లాడి జనానికి ఉపయోగపడేటువంటి అంశాలు, జనం మంచి కోరేటువంటి విధానాలను తీసుకొని పోయి, అప్పుడేమో చాలా తీవ్రమైన ఎక్స్ప్లాయిటేషన్ ఆంధ్ర పాలకుల చేత ఇక్కడ తెలంగాణ ప్రజలు ఎక్స్ప్లాయిటేషన్ కి గురవుతున్నారని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, ఈవెన్ పాలిటీషియన్స్ కూడా ఆంధ్ర ప్రాంతం వాళ్ళ దగ్గర వీళ్ళు బానిసలుగా ఉండేటువంటి సిచ్యువేషన్స్ ఉంటే దాని విముక్తి గురించి అని చేసినటువంటి స్ట్రగుల్లో అప్పటి నుంచి కూడా వాస్తవాలు మాట్లాడి ఇక్కడ మన ప్రాంతంకి సంబంధించినటువంటి కొన్ని దుర్మార్గుల మీద కూడా మా స్ట్రగుల్ అప్పటి నుంచే స్టార్ట్ అయింది.